నేను అబలను కాను 11వ భాగం. 10వ భాగంలో స్ఫూర్తి తండ్రితో నిజం చెప్పేస్తుంది. తండ్రి కూడా బాధపడతాడు. ఇక కాలేజీలో, సమాజంలో ఆమె అవమానాలను ఎదుర్కొంటూ ఉంటుంది. కథ కొనసాగుతుంది. స్ఫూర్తి కాలేజీ మానేసి ఇంటి దగ్గరే చదువుకుంటోంది. తెల్లవారుజామునే లేచి తేలిగ్గా ఉండే ఆసనాలు వేయడం, స్నానం చేసి కాసేపు చదువుకొని తండ్రి ప్రతి అవసరాన్ని దగ్గరుండి చూసుకోవడం, ఆయన ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయిన తర్వాత గార్డెన్లో తిరుగుతూ మళ్ళీ చదువు, మధ్యాహ్నం వీడియో చూస్తుంది, వీక్లీలు తిరిగేస్తుంది, సాయంత్రం బయటికి వెళుతుంది, షాపింగ్కి, లైబ్రరీకి, లేకపోతే ఏ పార్కుకో, నెలకోసారి మెడికల్ చెకప్కి వెళ్తుంది. ఆ రోజు హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తూ అవసరమైన మందుల కోసం మెడికల్ షాప్ దగ్గర ఆగింది. పక్కనే ఫ్యాన్సీ స్టోర్స్లో ఏదో కొంటున్న రాజశేఖర్ ఆమెను చిత్రంగా చూస్తూ ఉండిపోయాడు. స్ఫూర్తికి కొద్దిగా వళ్ళొచ్చింది. అసలే నిగారింపుగా ఉండే శరీరం చుట్టూ ఏదో ఎరీనా ఉన్నట్లు ఆరోగ్యవంతమైన గ్లో, పొట్ట సగం ఎత్తు ఎబ్బెట్టుగా లేకుండా అదో అందంలా ఉంది. ఆ రోజు తన చేతుల్లో ఇమిడిన ఆమె నగ్నత గుర్తుకొచ్చి అతని మనసు టెంప్టింగ్గా అయిపోయింది. షాపు బయటకొచ్చి మెడికల్ స్టోర్స్లోకి వచ్చాడు. ఆమె వెనక్గా వెళ్ళి నిలబడ్డాడు. నడుం మీద సున్నితంగా నిమిరినట్లు అనిపించి తల వెనక్కి తిప్పి చూసిన స్ఫూర్తికెందుకో గుండెలు జల్లుమన్నాయి. నిలువెత్తున్న ఆ మగాడులా కాక అడ్డుగోడలా నిలబడినట్లు ఊపిరందక ఉక్కిరి బిక్కిరైపోయింది. అంత ధైర్యంగా తనని తాకుతున్నాడంటే పూర్తిగా తెగించి వచ్చాడన్నమాట. తను నిస్సహాయ స్థితిలో ఉంది. వాడు 10 మందిలో ముద్దు పెట్టుకున్నా తనేం చెయ్యలేదు. వాడేం చెయ్యబోతున్నాడు? ఏ అవమానాన్ని రుచి చూపించబోతున్నాడు? నిండు సభలో ద్రౌపదిని అవమానిస్తుంటే రక్షించడానికి ఆ రోజు ఆమెకి శ్రీకృష్ణుడున్నాడు. తననెవరు రక్షిస్తారు? వెధవ ఆ పాపపు చేతులతో తన జుట్టును గుప్పిట్లోకి తీసుకుని అబ్బా శాండిల్వుడ్ పరిమళం అంటున్నాడు. బలంగా పట్టుకోవడంతో జుట్టు నొప్పి పెడుతోంది. క్వార్టర్స్కి రాకూడదు, భలే ముద్దొస్తున్నావు. స్ప్రింగ్లా నొక్కి పెడుతున్న కోపం ఏ క్షణానైనా జంప్ చేసేటట్లుంది. కానీ ఎంతకని ఓర్పు వహించడం? మానుతున్న గాయాన్ని పొడుచుకు తింటున్న కాకిలా ఉన్నాడు రాజశేఖరం. నువ్వేం వర్జిన్వి కాదు కదా. తొలి రాత్రి నీ జీవితంలో గడిచిపోయింది. మళ్ళీ అది రాని రోజు. పాపం. అప్పుడు తిరిగింది స్ఫూర్తి అతని వైపు పూర్తిగా. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపలే రాజశేఖరం చెంప చెళ్ళుమంది. యూ బాస్టర్డ్, నేను నీ క్వార్టర్కి రావాలా అని ఆగి వగరుస్తూ పక్కని నిలబడి ఆశ్చర్యంగా చూస్తున్న ఓ నడివయస్సు వ్యక్తికి రాజశేఖరం టీజింగ్ గురించి చెప్పింది. ఆయన మిలిటరీ ఆఫీసర్. ఆయన మొహం అసలే చిలగడ దుంపలా ఉంది. ఇది వినగానే చెక్కు తీసిన క్యారెట్లా ఎర్రబారింది. అందులోనూ కొంచెం ఆల్కహాల్ మీద ఉన్నాడేమో. వెళ్ళి కాలర్ పట్టుకున్నాడు. మిమ్మల్ని గాడ్ఫాదర్గా భావించి చెప్తున్నాను. ఎంత అసహ్యంగా బిహేవ్ చేస్తున్నాడో చెప్పలేను. అతన్ని ఊరికే వదిలేస్తే కుదరదు. 4 వడ్డించాలి. 2 దెబ్బలు పడిన తర్వాత షాక్ నుంచి కోలుకున్నాడు రాజశేఖరం. స్టాప్ ఇట్ ఐసే, స్టాప్ ఇట్ అని అరిచాడు. ఈవిడ గారు తన పరిస్థితిని దీనంగా చెప్పుకుంటోందా? ఇదొక బీచ్. 10 మందితో తిరిగి కన్ను మిన్ను తెలియకుండా పెళ్లి కాకుండా కడుపు తెచ్చుకుంది. ఓ బజార్ దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో అదే ఇస్తున్నాను. పోనీ దీన్నే అడగండి. మొగుడంటూ ఒకడేడ్చాడేమో. స్ఫూర్తికి సామాన్యంగా కంట నీరు రాదు. కానీ ఈ అసహ్యకరమైన అభియోగానికి ఆమె విశాల నేత్రాల్లో కన్నీరు ఉబికింది. బూటు కాలితో పొత్తి కడుపులో ధన్మని తన్నినట్లు నిర్ఘాంతపోయి ఉండిపోయింది. చుట్టూరా అప్పటికే పెద్ద గుంపు పోగైంది. అందరూ స్ఫూర్తిని బట్టలు ఒలిచినంత నిశితంగా, పరీక్షగా, వినోదంగా చూస్తున్నారు. ఒక్కరు కూడా రాజశేఖరాన్ని అడ్డుకోవడం లేదు. మిలిటరీ ఆఫీసర్ రాజశేఖరం కాలర్ వదిలేశాడు. సమాధానం కోసం స్ఫూర్తి వైపు తిరిగాడు. చెప్పు, నీ మొగుడెవరో? నడి రోడ్డు మీద ఓ మృగంలా అతను నిలదీసి అడుగుతుంటే స్ఫూర్తికి ఏం చెప్పాలో తోచటం లేదు. మొదటిసారి ఆమెకి భూమి 2గా చీలి అందులో తను దిగబడిపోతే బావుండును అన్న భావం. ముందుకు అడుగు వెయ్యాలంటే శరీరం సహకరించడం లేదు. ఒడ్డున పడ్డ చేపల గిలగిల్లాడుతోంది స్ఫూర్తి. వాట్ హ్యాపెండ్ స్ఫూర్తి? ఎనీథింగ్ రాంగ్? ఏం జరిగింది? ఎవరో తనని అడుగుతున్నారు. ఇంతమంది వేటగాళ్ల మధ్య కరుణ నిండిన ఆ గొంతెవరిది? కళ్ళెత్తి చూసింది స్ఫూర్తి. తన కళ్ళు మోసం చేస్తున్నాయా అనుకుంది. అలా అడుగుతున్నది శరత్. జరుగుతున్నది ఎవరో సంక్షిప్తంగా చెప్పారు. నేను ఆమె భర్తని. ఓ ఆడపిల్లని పట్టుకుని రోడ్ సైడ్ రోమియో ఏడిపిస్తుంటే మీరంతా ఆనందిస్తున్నారా? ఆమె పరిస్థితిని గమనించారా? ఓ పెద్దింటి ఆడపిల్లని పట్టుకుని నీ మొగడెవరు అని అడిగితే ఏం చెప్తుంది?
ఆ అడగడం ఏమిటసలు? వాణ్ణి చితగ్గొట్టకుండా అలా చూస్తూ నిలబడ్డారేం? శరత్ అరుస్తున్నాడు. ఆవేశంతో అతని మొహం ఎర్రగా అయిపోయింది. పద అన్నాడు స్ఫూర్తి చేతిలో బ్యాగ్ అందుకుంటూ. మిలిటరీ ఆఫీసర్ ఈసారి రాజశేఖరం మెడ మీద చెయ్యి వేసి నేల మీదికి ఒక్క తోపు తోశాడు. మిగిలిన వాళ్ళు కూడా ఆయనిచ్చిన ప్రోత్సాహంతో యథాశక్తి సత్కారం చేశారు. రాజశేఖరం చెప్పేది ఒక్కళ్ళు కూడా వినిపించుకోకుండా చితగ్గొట్టి వదిలిపెట్టారు. పదండి, అలా హోటల్కెళ్ళి కూర్చుందాం. నిర్ఘాంతపోయి నిలబడ్డ స్ఫూర్తిని పలకరించాడు శరత్. మూగగా అతన్ని అనుసరించింది స్ఫూర్తి. ఫ్యామిలీ రూమ్లోకెళ్ళి కూర్చున్నారిద్దరు. ఇంకా విభ్రాంతి నుంచి తేరుకోని స్ఫూర్తి అతన్ని ఎయిత్ వండర్లా చూస్తోంది. ఇదెలా సాధ్యం? ఆకాశంలోకి చూసి వెర్రిగా నవ్వుకునే ఇతను, ఆడపిల్ల పక్కనే కూర్చుని ఐ లవ్ యూ అంటే కంగారు పడే ఇతను, ఏం తింటున్నాడో, ఎలాంటి బట్టలు కట్టుకుంటున్నాడో అన్న సెన్స్ కూడా లేకుండా బ్రతికే ఇతను, అసలు ఇతనెవరు? గొప్ప అవమానం నుంచి తనని కాపాడిన ఈ మహానుభావుడెవరు? తనిలాగే కూర్చుందేం? చేతులెత్తి మొక్కదేం? కన్నీళ్లతో అతని పాదాల్ని అభిషేకించదేం? స్ఫూర్తి చేతులు జోడించి నమస్కరించింది. మీరు చూపించిన దయకి నా కృతజ్ఞతలు. అతను కదిలిపోయాడు. మీరెంతో ధైర్యవంతులు అనుకుంటున్నాను ఇన్ని రోజులు. నువ్వెవరు అలా అడగడానికి అని రాజశేఖరం నోరు మూయించి ఆ సీన్లోంచి తప్పుకుంటారనుకున్నాను. ఓ మనిషిలో రాక్షసత్వం, నీచత్వం అంత నగ్నంగా కనబడుతుంటే మనసు మొద్దుబారిపోయింది. మరీ అంత అసహ్యంగా రాజశేఖరం ప్రవర్తిస్తాడనుకోలేదు. పాలు పోసిన చేతిని కాటు వేయడం పాము సహజ గుణం. కానీ మనస్సాక్షి ఓ మనిషి అంత దారుణంగా వదిలిపెట్టగలడు అనుకోలేదు. మొత్తానికి మీ వలన సేవ్ అయ్యాను. మిమ్మల్ని చూసిన ఆశ్చర్యంగా ఉంది. అసలు ఈ లోకంలో ఉన్నట్లు కనబడని మీలో ఇంత అవగాహన, సమయస్ఫూర్తి నేను ఊహించనిది. నేను మనిషినే కదండి. ఎంత తిక్క శంకరయ్యనైనా హృదయానుగత భావాలుంటాయి కదా. మిమ్మల్ని అలా రాజశేఖరం అసహ్యంగా చిత్రిస్తుంటే గుండె డిసెక్ట్ చేసినట్లు అనిపించింది. ఇద్దరం కలిసే షాపింగ్కి వచ్చాం. నేను షాప్లో ఉండిపోతే అతను మీ వెంట పడినాడు. గొడవ అవుతుండగా బయటకు వచ్చాను. అతని మాటల్ని భరించలేకపోయాను. అంతేకాదు, ఆ రోజు కృష్ణమోహన్ గారికి సన్మానం జరిగినప్పుడు అందరికీ దూరంగా మీ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ కూడా విన్నాను. లెటర్ రాద్దామనుకుంటూనే ఉన్నాను. చటుక్కున అనేసి నాలుక కొరుక్కున్నాడు శరత్. అంతవరకు తల వంచుకుని వింటున్న స్ఫూర్తి చటుక్కున తలెత్తి చూసింది. లెటర్ రాద్దామనుకుంటున్నారా? ఒక్కసారి ఏదో వెలుగుతో నిండిపోయింది స్ఫూర్తి మొహం. మీరు స్ట్రేంజర్, నాకు తెలిసిపోయింది. ఇంత దూరం వచ్చిన తర్వాత చెప్పక తప్పడం లేదు. ఇన్ని రోజులు పిరికిగా నా భావ సంచలనాన్ని అని 2 క్షణాలాగి నా డీప్ లవ్ని, ఎస్ అంతులేని నా ప్రేమని బలవంతంగా మనసులో దాచుకున్నాను. ఏదో పిచ్చివాడిలా తిరిగే నాకు మీ మీద ప్రేమ చాలా ఆలోచనలనిచ్చేది. తీరిక దొరికితే మీ గురించే ఆలోచించేవాడిని. ఏదో తపన. మనసంతా విచిత్రమైనది ఇంకొకటి ఉండదు. లేకపోతే జనారణ్యంలో ముక్కు మూసుకుని బ్రతుకుతున్న నేను ఒక అమ్మాయిని చూసిన మొదటి క్షణం నుంచే గుండెల్లో ఆమెకు గుడి కట్టి ప్రతిరోజు జ్ఞాపకాల సుమమాలతో అలంకరిస్తూ ప్రేమార్చన చేస్తూ బ్రతకడమేమిటి? నా మనసునంత తీవ్రంగా కంట్రోల్ చేస్తున్న శక్తి ఏమిటి? సెన్సరీ ఏరియాస్ అన్నీ ఒకే ఒక్క పాయింట్ దగ్గర కేంద్రీకృతమవటాన్ని లవ్ అంటారా? ప్రేమ అనే భావం కలిగేటప్పుడు మెదడు కెమికల్ రియాక్షన్ ఏమిటి? ఆ రియాక్షన్ని కంట్రోల్ చేస్తే ప్రేమ అనేది ఏ హృదయంలోనూ జనించదేమో. ఇంకో తమాషా ఏమిటంటే, నా మనసులో కలుగుతున్న భావాలకి అక్షర రూపమిచ్చి నేను ఇష్టపడుతున్న వ్యక్తికి తెలుపుకోవాలని మొదటి రోజు ఉత్తరం రాయడానికి కూర్చుంటే కవిత్వం కూడా వచ్చేసింది. నా ధోరణి చాలా వరకు మారింది. చాలా బీద కుటుంబంలో పుట్టిన నాకు చదువంటే పిచ్చి. మా నాన్న నాకు మెకానిజం నేర్పించి ఏ షెడ్లోనో పనికి కుదర్చాలనుకునేవాడు. నేను ఆయన్ని కాదనలేదు. ఓ పక్కన పని నేర్చుకుంటూనే చదివేవాణ్ణి. చదువుకి నాకు మధ్య ఉన్న దూరాన్ని చూస్తే కసిగా ఉండేది. తృష్ణ, ఆరని తృష్ణ. షెడ్లో కుర్రాళ్ళకి నేను పెక్యులియర్గా కనపడేవాణ్ణి. షెడ్ ముందు నుంచి ఉమెన్స్ కాలేజీ అమ్మాయిలు వెళ్ళేవారు. వాళ్ళని చూడగానే వీళ్ళంతా శిలల్లా నిలబడిపోయేవారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గురించి కామెంట్స్ చేసుకుంటూ ఆనందించేవాళ్ళు. నేను ఏ రోజు అమ్మాయిల్ని గమనించేవాడిని కాను. కామెంట్స్ కూడా నాకు బోరుగా అనిపించేవి, కానీ వినాలని ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అవి చాలా వల్గర్ కామెంట్స్. అవి అనాలన్నా మిగిలిన కుర్రాళ్ళకి చాలా సరదా. నేను అలా ఉండనని మిగిలిన వాళ్ళు నాకు ఒక నిక్నేమ్ కూడా తగిలించారు. పగలు పనిచేస్తూ రాత్రిళ్ళు చదువుతూ డిగ్రీ వరకు వచ్చాను.
మా షెడ్ ఓనర్ సలహా మీద మా నాన్నని బలవంత పెట్టి డిగ్రీలో చేరాను. రాత్రిళ్ళు షెడ్లో పనిచేసేవాడిని. చదువు పని, పని చదువు మిషన్లా వర్క్ చేసేవాడిని. క్రమక్రమంగా పరిస్థితులు మెరుగుపడి పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టరేట్. ఇప్పటికీ చదువు నా వ్యసనం. సినిమాలు చూడను. మ్యాగజైన్స్ ఎప్పుడో తప్ప చదవను. ఫ్రెండ్స్ లేరు. లైబ్రరీలో ఎక్కువగా గడుపుతాను. ఒక్కోసారి తీవ్రమైన ఆలోచనల్లో పడి పరిసరాలు కూడా మర్చిపోతాను. అలాంటి నన్ను కంపెనీ కోసం మీ డ్రామాకి లాక్కొచ్చాడు రాజశేఖరం. రాజశేఖరం ఒక్కో అమ్మాయిని పద్మిని జాతని, శంభిని అని ఏదో చెప్తున్నాడు. కొంతమంది బాగున్నారని అనిపించిన మాట వాస్తవం. ఆడవాళ్ల గూర్చి పెద్దగా ఆలోచించను. ఏ రాత్రివేళలో ఎంతో విసుగ్గా ఇంటికొస్తే భోరుమంటున్న పరిసరాల మధ్య నడిచి వచ్చే ఇంటిని చూసి ఒక్క క్షణం చీరకుచ్చెళ్ల దోగాటం, పచ్చని పాదాలు, సన్నగా నవ్విన అలికిడి, గాజుల గలగలలు, కళ్లల్లో మెరిసే ఆప్యాయత, ఆ ఊహ ఉత్తేజంగా ఉండేది. అయితే అలా అనిపించిన క్షణాలు లెక్క పెట్టొచ్చు. శకుంతలగా మీరు స్టేజ్ మీదకొచ్చారు. ముందు బొమ్మేమో అనుకున్నాను. ఈ అమ్మాయే కృష్ణమోహన్ గారు అమ్మాయి. పేరు స్ఫూర్తి. ఫెంటాస్టిక్ ఫిగర్, స్టన్నింగ్ బ్యూటీ. మొన్న అదృష్టం కొద్దీ ఆయన డిపార్ట్మెంట్కి వెళ్ళాను. టేబుల్ మీద కార్డ్స్ చూసి ఏమిటంటే గుర్తు తెచ్చుకొని ఓ కార్డ్ ఇచ్చారు. మా బేబీ ఇన్స్టిట్యూట్లో నా కొలీగ్స్కి మని 4-5 ఇన్విటేషన్స్ ఇచ్చింది. మర్చిపోయాను అన్నారు. ఉమెన్స్ కాలేజీ ఫంక్షన్ అంటే వదులుకుంటానా? బేబీ బాగుంది కదూ అంటున్నాడు రాజశేఖరం. మిమ్మల్ని చూస్తూ నేనేదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను. అప్పుడు కలిగిన నా భావాలకి రూపం ఇవ్వాలంటే ఇన్ని చితుకులు వేసి మంట రాజేస్తే మెల్లమెల్లగా మంటందుకుని మండినట్లు, గవాక్షుల్లోంచి వెన్నెల కిరణాలు వెండి కత్తుల్లా చొరబడినట్లు, చీర కుచ్చెళ్ల మధ్య పచ్చని పాదాలు, గాజుల గలగలలు, ఒక్కసారి నా గుండె గదిలో జేగంటలు సుతారంగా కదిలినట్లు, ఎలా నవ్వాలో, ఎలా నడిచారో, ఎన్ని అడుగులు వేశారో, ఎన్నిసార్లు పెదవులు విప్పుకుని ముత్యాల్లాంటి పళ్ళు మెరిసేలా నవ్వారో నా మైండ్లో ప్రింట్ అయిపోయాయి. అంత కాన్సన్ట్రేట్ చేశానన్నమాట. స్వప్నావిష్టుడిలా బయటకు నడిచాను. డ్రామా అవగానే మిగిలిన ఐటమ్స్ చూస్తూ రాజశేఖరం నన్ను పట్టించుకోలేదు. ఏదో ఉద్వేగం నరనరాన సుడులు తిరుగుతోంది. పూల బొకే, చిన్న స్లిప్ మీ కారు సీట్లో పెట్టాను. మనసు శాంతించినట్లనిపించింది. నా ఫీలింగ్స్ మీకు తెలియడం కావాలి అన్న స్థాయికి నా ఆలోచనలు ఎప్పుడు ఎలా వెళ్ళాయో కూడా తెలియదు. మనసులోకి వచ్చిన చాలా ఫీలింగ్స్ని మీకు తెలుపుకోవడంలో ఏదో ఆనందం. ఆ రోజు హోటల్ దగ్గరికి నా బాల్య స్నేహితుడిని మీట్ అవడానికే వచ్చాను. వాడు స్విమ్మింగ్ పూల్ వైపు తదేకంగా చూస్తూ ఉండడం గమనించి యథాలాపంగా చూసి మీరు కనబడటంతో నన్ను నేను మర్చిపోయాను. ఆ అమ్మాయి బ్లూ స్విమ్మింగ్ సూట్లో ఉంది. ఆమె పక్కన కూర్చున్న వ్యక్తి పేరు పీటర్. కానీ బోలెడు పేర్లు పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. వాడో పెద్ద రాకెట్కి బాస్ అని ఇన్ఫర్మేషన్ అందింది. ఆ పని మీదే వచ్చాను. ఎగ్జిబిషన్లో చూపించింది ఇతన్నే. కానీ ఏమాత్రం పట్టుబడకుండా ఎంతో నీట్గా చాకచక్యంగా పని పూర్తి చేస్తున్నాడు వాడు. వాడికి ఇలాంటి అమ్మాయిలు ఏజెంట్లు. వాళ్ళని మభ్యపెట్టో మత్తుమందిచ్చో బ్లూ ఫిల్మ్స్ తీస్తాడు. అలా వాళ్ళని గుప్పిట్లో పెట్టుకుంటాడని చెప్పినప్పుడు నేను వణికిపోయాను. నీకు ఏమాత్రం అవకాశం ఉన్నా వాడి గురించి నాకు న్యూస్ ఇవ్వొచ్చు అన్నాడతను. మీరు ఎలాంటి ఆపదలో చిక్కుకున్నారో అని రాత్రి పగలు వెర్రిగా ఆలోచించేవాడిని. తరువాత కొద్ది రోజులకి నా ఫ్రెండ్ పంపిన వార్త విన్న తరువాత కానీ నా మనసు కుదుట పడలేదు. అంత సాహసం మీరే చేసుంటారని కూడా అనిపించింది. ఏది ఏమైతేనేం మీరు క్షేమంగా ఉన్నారు, అది చాలనిపించింది. అరకు వ్యాలీ ట్రిప్లో నన్ను నేను మర్చిపోయి మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెడతానోనని ఎంత వణికిపోయానో. ఎవరూ చూడకుండా మిమ్మల్ని గంటల తరబడి వెర్రిగా చూసేవాణ్ణి. ఓ గుట్ట మీద పొదరింటి చాటున కూర్చొని మంట ముందు నిలబడి ఉన్న మిమ్మల్ని చూస్తూ గడిపాను. మిమ్మల్ని ఆరాధించడం తప్ప మరోలా ఆలోచనలు రావు. మిమ్మల్ని రాజశేఖరం ట్రాప్ చేశాడని తెలిసి కుమిలిపోయాను. తరువాత మీరు ప్రెగ్నెంట్ అయ్యారని, మీ క్యారెక్టర్ మంచిది కాదని రాజశేఖరం అవాకులు చెవాకులు పేలుతూ ఉంటే ఉడికిపోయేవాణ్ణి. కానీ ఎలా ఎదుర్కోవాలో అర్థమయ్యేది కాదు. ఈరోజు ఇలా జరిగి ఉండకపోతే నేను స్ట్రేంజర్గానే మిగిలేవాణ్ణి. ఒకానొక ఆవేశంలో భరించలేని బాధలో బయటపడినాను. ఇదంతా ఎలా చెప్పగలుగుతున్నానో నాకే ఆశ్చర్యంగా ఉంది. నా మనసు విప్పి మీ ముందు పరిచాను. ఇప్పటికీ నా ప్రేమాభిమానాలు చెక్కు చెదరలేదు. అందుకే అభ్యర్థిస్తున్నాను, మీ బిడ్డకి నేను తండ్రినవుతాను. ఆలోచించుకోవడానికి కావలసినంత టైం తీసుకోండి. ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను చెప్పడం పూర్తి చేశాడు శరత్. స్ఫూర్తి కళ్ళు పెద్దవి చేసి బొమ్మలా అతని వైపు చూస్తోంది. సాయంత్రం
పని ముగించుకొని అప్పుడే స్నానం చేసి వచ్చి జుట్టు విప్పుకుని తలదివ్వుకుంటోంది శశి. అత్తగారు కంగారుగా గదిలోకొచ్చింది. ఎవరో అమ్మాయి శశి, కారులో నీకోసం వచ్చింది. ఆవిడ కళ్ళల్లో ఇంకా ఏదో అపూర్వమైన దృశ్యాన్ని చూసిన విభ్రాంతి స్ఫూర్తి అయ్యుంటుంది అనుకుంది శశి. గబగబా జడలుకోవడం పూర్తి చేసి వాకిట్లోకొస్తూ ఆనందంతో పరవళ్లు తొక్కుతున్న ఆమె మనసు స్ఫూర్తిని చూడగానే బాధతో నిండిపోయింది. స్ఫూర్తి గబగబా వచ్చి శశి చేతుల్ని పట్టుకుంది. నువ్వు కూడా గుడ్, ఇద్దరం కూడబలుక్కున్నట్లు అని నవ్వింది స్ఫూర్తి. శశి ముభావంగా లోపలికి నడిచింది. తేనె పట్టుల్లో గదుల్లా ఇరుకు గదులు, గదుల నిండా మనుషులు, అరుపులు, పిల్లల ఏడుపులు, వాతావరణమంతా బిగదీసుకున్నట్లుగా ఊపిరాడనట్లుగా ఉంది స్ఫూర్తికి. స్ఫూర్తిని తన గదిలో కూర్చోబెట్టి మంచినీళ్లు తెచ్చిచ్చింది శశి. ఉన్నంతలో తన గదిని బాగా సర్దుకుంది. వెనక వసార ముందున్న కొంచెం ఖాళీ స్థలంలో 4 గులాబీ మొక్కలు నాటింది. నిండా పువ్వులతో కళకళలాడుతున్నాయి. టేబుల్ మీద తన చిన్ననాటి ఫోటో చూసి స్ఫూర్తి మనసు ఆర్ద్రమైపోయింది. నా ఫోటో టేబుల్ మీదెందుకే అంది. నిన్నేం సలహాలిమ్మని నేను అడగడం లేదు, నా ఇష్టం అంది శశి విసురుగా. ఆ కోపం ఎందుకో స్ఫూర్తికి తెలుసు. సూర్య చనిపోయిన తర్వాత బాధ పెడుతూ ఉత్తరం రాసింది తను. సూర్య తీసుకున్న నిర్ణయం, జరిగిన వైనం రాసింది స్ఫూర్తి. ఇప్పుడొక్కసారి తను గర్భవతిగా దర్శనమిచ్చేసరికి ఎలా అర్థం చేసుకోవాలో తెలియక పిచ్చిది కంగారు పడుతోంది. ఆవేశంలో ఏం చేసి తలకి చుట్టుకున్నానోనని తన భయం. నేను గర్భవతిని, కంగ్రాట్స్ చెప్పవేం శశి కవ్విస్తూ అంది స్ఫూర్తి. ఆ అదృష్టశాలి ఎవరో చెప్పు ముందు. ఎవరోనా? అలెగ్జాండర్ అని గ్రీస్ దేశంలో ఉంటారు. పాపం సరదాగా ఇండియాకొచ్చి నన్ను చూసి మోహించి పెళ్లి చేసుకున్నారు అంది స్ఫూర్తి. శశి బింకం సడలిపోయింది. స్ఫూర్తి అంది కన్నీళ్లతో. ఇప్పుడేం కొంపలు ముంచుకుపోలేదులే. అబ్బా, క్షణానికి ఒకళ్ళు తొంగి చూసిపోతున్నారు. ఫ్రీగా లేదు. వస్తూ చూశాను. రామాలయం చాలా బాగుంది. అక్కడికెళ్ళి కాసేపు కూర్చుని వద్దాం. కొద్దిగా సంశయించిన తరువాత అత్తగారి పర్మిషన్ తీసుకుని వచ్చింది శశి. ఇద్దరూ వీధిలోకొచ్చి గుడివైపు నడక సాగించారు. లోపలికెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని పూజారిచ్చిన కొబ్బరి ముక్కలు నములుతూ వచ్చి కోనేటి గట్టు మీదున్న పారిజాతం చెట్టు కింద కూర్చున్నారు. సంధ్యాకాంతతో సరసాలాడుతున్నాడు సూర్యుడు. ఓరవాకిలిగా ఉన్నాయి పడకటింటి తలుపులు. పూర్తిగా మూసుకుపోవడానికి పెద్ద వ్యవధి లేదు. రకరకాల పక్షిగణాలు చెట్ల మీద చేరి ఊరికే హడావుడి పడిపోతూ పరిసరాల్ని చక్కటి జీవంతో నింపుతున్నాయి. ఇప్పుడు చెప్పు అంది శశి. నీళ్ల మీద పరుచుకున్న నీరెండ కదలికలకి చెదిరి తమాషాగా కనబడుతుంటే అటే చూస్తున్న స్ఫూర్తి నెమ్మదిగా నిట్టూర్చింది. ట్విస్ట్ మీద ట్విస్టు. నా బ్రతుకు గొప్పగా తయారైందిలే. రేస్ అంటే నాకు చచ్చేంత అసహ్యం, కోపం. కానీ దానికే గురయ్యాను. సూర్య చచ్చిపోయాడు. ఏ తెల్లవారుజామునో కాస్త నిద్ర వచ్చింది శశి. బహుశా అప్పుడే సూర్యకి చివరి క్షణాలై ఉంటాయి. నన్ను చూసి రమ్మని పిలిచే ఉంటాడు. చేతులు చాచి ఆహ్వానించే ఉంటాడు. కానీ దురదృష్టవంతురాల్ని. నా వైపే చూస్తూ చూస్తూ ప్రాణాలు విడిచాడేమో. ఆ కళ్ళు నన్ను సూటిగా చూస్తున్నాయి. స్పృహలోకి వచ్చాడనుకొని వెళ్ళి అప్పటికే నిర్జీవుడైన అతని పెదవుల్ని కిస్ చేశాను. చల్లగా మంచుగడ్డలా ఉన్నాయవి. అంతకుముందు 4 రోజుల క్రితం వెచ్చగా కాలుస్తూ తనలో పొదువుకున్న పెదవులేనావి. షాక్. అతని బాడీ నిర్జీవంగా బయటికి రావడం చూడలేక అక్కడి నుంచి వచ్చేశాను. అప్పుడొచ్చాడు రాజశేఖరం. తీపిగా మాట్లాడుతూ నన్ను బలవంతంగా క్వార్టర్కి తీసుకువెళ్ళి మత్తుమందు కలిపిన కాఫీ ఇచ్చి 8 గంటలు. శరీరమంతా అతను ఆడిన భయంకరమైన చెలగాటానికి సాక్ష్యాలుగా ఎన్నో గుర్తులు. అది భరించాను శశి. బహుశా సూర్య మరణం నా మనసుని మొద్దుబారేలా చేసిందేమో. శశి కళ్లల్లోంచి జలజల కన్నీరు కురుస్తోంది. స్ఫూర్తిని కౌగిలించుకుని బావురుమని ఏడ్చింది. స్ఫూర్తి, నేను భరించలేకపోతున్నానే, ఇంకేమీ చెప్పకు ప్లీజ్ అందేడుస్తూ. చెప్పనీయవే, నీకుగాక ఎవరికి చెప్పుకుంటాను? రాజశేఖరాన్ని పెళ్లాడే అదృష్టవంతురాలు ఎవరో అనుకున్నాం. కానీ అతని వెధవ బుద్ధిని తిట్టడానికి ఎలాంటి పదజాలమూ లేదు. ఈ బాధలు చాలవన్నట్లు నెల తప్పాను. నన్ను పెళ్లి చేసుకోవడానికి అతను కోరింది డాడీ కనిపెట్టిన ఫార్ములాని. అది తెచ్చివ్వలేదన్న ఉక్రోషంతో వాడు కూసిన కారు కూతలు, చేసిన చేష్టలు. నిజంగానే నన్ను వేటాడాడు వాడు. ఎటు తిరిగి ఏ కళ్ళల్లోకి చూసినా వేటాడే చూపులు. కాలేజీలోంచి వెళ్ళగొట్టారు. ఒక్కటే తృప్తి. నన్ను అర్థం చేసుకున్న వ్యక్తులు 2 మగవాళ్ళు. డాడీ, మరొకతను శరత్. లెటర్లో రాశావు ఆ శరత్తేనా? అదెలా సాధ్యం? ఎలా సాధ్యం అన్నదానికి అతను 4 పేజీల డేటా ఇచ్చాడు. తమాషా ఏమిటంటే ఏ స్ట్రేంజర్ అన్న పేరుతో ఉత్తరాలు రాస్తూ
వచ్చింది తనే. ఘోర అవమానాల నుంచి 2 సార్లు కాపాడాడు. ఇప్పుడు అతను ఈ స్థితిలో ఉన్నా నన్ను పెళ్లాడతానంటున్నాడు. నువ్వు ఆ పాపాన్ని ఎందుకు మోస్తున్నావు స్ఫూర్తి? గాయపడిన మేకపిల్లలా అడిగింది శశి. పాపమా? ఏ పాపపుణ్యాలు తెలియని పసికందు. ఎందుకో గిల్లి పారేయాలనిపించలేదు. రెండవది రాజశేఖరంతో ఛాలెంజ్ చేశాను. నా బిడ్డే వాడికి గతవుతాడని. అని కలలు కంటున్నావా? లేదు శశి, నా మాట నిజమవుతుంది, చూస్తూ ఉండు. కెంజాయ అంతా పీల్చేసుకుని చీకట్లు చిక్కగా ముసురుకుంటున్నాయి. ఆకాశం అంతులేని గబ్బిలం రెక్కలా ఉంది. చుక్కలు, చంద్రుడు రెక్క ముడతల్లో చిక్కుకుపోయారేమో ఖాళీగా ఉంది. నాయకుడి ముందు వచ్చే పైలట్ కారులా వరుణదేవుడి ఆగమనాన్ని సూచిస్తూ రయ్యిమని అతి చల్లని గాలి. ఆ గాలి విసురికి పారిజాతం జలజల పువ్వుల్ని రాలుస్తోంది. ఒడిలో పడ్డ ఓ పువ్వుని ముక్కు దగ్గరకు తీసుకుని ఆ వాసనని సున్నితంగా పీలుస్తూ అంది స్ఫూర్తి. రాజశేఖరాన్ని చూసిన తర్వాత మగాళ్లంటే ద్వేషంతో పాటు భయం కూడా కలుగుతోంది శశి. కానీ శరత్ ఆఫర్ని వదులుకోవాలని లేదు. పోరాడి అలసిపోయాను. నా బరువు బాధ్యతలన్నీ అతని చేతుల్లో పెట్టేసి నిశ్చింతగా ఉండాలనిపిస్తోంది. కానీ మనసు రాజీ పడలేకపోతోంది. మార్పు కావాలనిపించి వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చాను శశి. నువ్వు నిరభ్యంతరంగా అతన్ని పెళ్లి చేసుకో స్ఫూర్తి. ఒంటరితనం శాపం లాంటిది. మళ్ళీ అవకాశాలు వస్తాయా? అదృష్టం తలుపు తట్టినప్పుడే ఆహ్వానించాలి. కొన్ని రోజులు వెయిట్ చేయదలుచుకున్నాను. నీ జీవితం ఎలా ఉంది శశి? మామూలే. నన్ను చూస్తే ఆయనకి స్కూటర్ గుర్తుకొస్తుంది. ఆయన మాటలు ఎలా ఉంటాయంటే, స్కూటర్ ఇవ్వకపోయినా నేను కాబట్టి కాపురం చేస్తున్నాను అంటారు. స్కూటర్ ఇవ్వకపోతే నన్ను ఏలుకోరట. ఇక ముందు ప్రసవం అయిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం. ఆయనకి నన్ను కిరసనాయిలు పోసి తగలెట్టే ధైర్యం లేదు. కానీ సున్నితమైన భావాల్ని ఘోరంగా హత్య చేస్తారు. నెల తప్పగానే అందలమెక్కినట్లు ఆనందపడిపోయి ఎంతో సంబరంగా చెప్పుకుంటే ఆయన ఏమన్నారో తెలుసా? స్కూటర్ ఇవ్వకుండానే మీ నాన్న తాతయ్య అవుతున్నాడు. పొదరిలులా పచ్చపచ్చగా ఉన్న నా మనసు విషజ్వాల సోకినట్లు మలమలా మాడిపోయింది. ఏదో విరక్తి. అయినా జీవితంలో ఏదీ తప్పడం లేదు. పుట్టింటికి పారిపోయినా వాళ్ళిక్కడికే తరుముతారు. ఇక వెళ్దాం, బాగా చీకటి పడింది అంది శశి భారంగా లేచి నిలబడుతూ. ఇక మనం కొద్దిగా జాలి మూడ్లోకి వద్దామా? మనిద్దరికీ పాపాయిలు పుడుతున్నారు. జీవితం మలుపు తిరుగుతోంది. ఇక్కడి నుంచి వాళ్ల కోసం బ్రతకాలి. అసలు నీకు పాపంటే ఇష్టమా? బాబా ఎవరైతేనేం మన ప్రతిరూపాలు. థ్రిల్లింగ్గా ఉంటుంది కదూ మెరుస్తున్న కళ్ళతో అంది శశి. ఇద్దరు ఇంటి గుమ్మంలో అడుగు పెట్టేసరికి విశాలంగా నవ్వుతూ ఎదురొచ్చాడు రామారావు. కారు చూసి మీరే అనుకున్నాను. అరే, మీ పెళ్ళైపోయిందా? అయింది. అలెగ్జాండర్ అని గ్రీకు రాకుమారుడు. బంగారపు రథాలు, వెండి గుర్రాలు ఉన్నాయి మా అత్తగారికి. అతి మామూలుగా అంది స్ఫూర్తి. ఆశ్చర్యంగా నోరు తెరుచుకుని చూస్తున్న భర్తని చూసి నవ్వాపుకలేక లోపలికి పారిపోయింది శశి. ఓ చిన్న రెస్టారెంట్లో టీ తాగుతున్నారు శరత్, స్ఫూర్తి. మీరేం నిర్ణయించుకున్నారు అన్నాడు శరత్. అలా అడుగుతున్నప్పుడు అతని గొంతు వణకడం గమనించింది స్ఫూర్తి. టీ కప్పు టేబుల్ మీద పెట్టి వెనక్కి వాలి కూర్చొని అంది స్ఫూర్తి. నా మనసు బాగా డిస్టర్బ్ అయింది. పుంజుకునే శక్తి కావాలంటే కొద్ది రోజులు టైం పడుతుంది. మీకు కూడా నా బిడ్డని ప్రేమించగల శక్తి ఉందో లేదో మీకు మీరుగా టెస్ట్ చేసుకోవడానికి కూడా ఈ గ్యాప్ ఉపయోగపడుతుంది. అప్పటికి మీరు సిద్ధపడితే, నేను మెంటల్గా కూడా తీసుకోగలిగితే అంతవరకు నిరీక్షిద్దాం. మరో మాట, నా గురించి మీ భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు. ఎన్నో సెంటిమెంట్స్, ఆచారాలు ఉన్న దేశం మనది. మీ సెంటిమెంట్స్ వదులుకోవద్దు. నేను చెడిపోయిన దాన్ని, ఆ పాపభారాన్ని మోస్తున్నదాన్ని. ఆ సంగతి ఆలోచించారా? ఇప్పుడైనా మించిపోయింది లేదు. మీకు తగిన అమ్మాయిని. నో స్ఫూర్తి, ఈ లోకపు కుళ్ళు కార్పణ్యాల కళ్ళద్దాల్లోంచే నన్ను చూస్తున్నావు. నేనేమి మహనీయుణ్ణి అని చెప్పుకోవడం లేదు. నాకొక్కటే తెలిసింది, కావాల్సింది కూడా, నువ్వు ఆనందంగా ఉండటం. ఇక సెక్స్ పవిత్రత. సెక్స్ ఈజ్ ఏ బయాలజికల్ యాక్ట్, క్షణికం. మనస్సు మాత్రం గుర్తుంచుకుంటుంది. శరీరంలో చెడు అంటూ ఏమీ నిలబడిపోదు. అయినా నువ్వు వ్యవధి కావాలని కోరుతున్నావే కానీ రిజెక్ట్ చేయడం లేదు. అది చాలు నాకు. కానీ నీ దగ్గరగా స్నేహితుడిగా, హితుడిగా కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ గడిపే అదృష్టాన్ని ఇవ్వు స్ఫూర్తి. నీ నీడలా నిన్ను వెన్నంటి ఉంటాను. నన్నందరూ ఓ ఫూల్లా చూస్తున్నారని తెలుసు, కానీ అవేమీ నా మనసుకి దగ్గరగా రావు. ఏది ఏమైనా నువ్వు కావాలి స్ఫూర్తి. సారీ, నువ్వు అనేస్తున్నాను. అలా అంటేనే నాకు బాగుంది. నిర్నిమేషంగా అతన్నే చూస్తూ అంది స్ఫూర్తి.
అతను శారీరకంగా బలాఢ్యుడు కాడు, కానీ మానసికంగా ఎంత ధైర్యం, బలం. ఇతను హీరో అంటే. స్ఫూర్తి జీవితం మళ్ళీ గాడిన పడింది. తన జీవితంలో జరిగిన భయంకర అనుభవాల్ని మనసు అగాధాల్లోకి తోసేసి నిశ్చింతగా, నిర్భయంగా పుట్టబోయే శిశువు కోసం ఎదురుచూస్తోంది స్ఫూర్తి. జీవితంలో మళ్ళీ ఉత్సాహం, వసంతం తిరిగి చేరుతున్నట్లు ఉల్లాసంగా ఉంది. మంచి మంచి పుస్తకాలు చదువుతోంది. పుట్టబోయే బిడ్డ కోసం స్వెట్టర్, టోపీ, మేజోళ్ళు అల్లుతూ ఉంటుంది. మనసులో ఉన్న శూన్యాన్ని బలమైన ప్రయత్నాలతో బయటికి తరిమికొట్టింది. పూర్వపు శక్తితో, దృఢత్వంతో, ఆరోగ్యంతో తళతళలాడుతూ నిండుగా పూచిన పువ్వుల చెట్టులా ఉంది స్ఫూర్తి. శరత్ రోజు తప్పనిసరిగా వస్తాడు. ఇద్దరూ బయటికెళ్తారు, సరదాగా తిరిగొస్తారు. ఎన్ని గంటలు కబుర్లు చెప్పుకున్నా ఇంకా ఏదో మిగిలే ఉన్నట్లు అనిపిస్తుంది ఇద్దరికి. స్ఫూర్తి సమక్షంలో ఉంటే తనలోని స్తబ్దత, నిరాసక్తత ఎక్కడికి పారిపోతాయో శరత్కి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కొత్త ఉత్సాహం, ఉత్తేజం, ఆనందం పరవళ్ళు తొక్కుతూ ఉంటాయి. మరో మనిషి కనబడడం అతనిలో. ఒక వ్యక్తి సమక్షం అంత కిక్కివ్వగలదని అతనికి ఇప్పుడే అర్థమవుతోంది. అంతకుముందు ఎవరికైనా చెప్పుంటే ట్రాష్ అనుకునేవాడేమో. నిండు గోదావరిలా స్ఫూర్తి కదులుతుంటే అతనికేదో భయం భయంగా ఉంటుంది. అంత సున్నితమైన శరీరం, ఆ భారాన్ని భరించడం ఎంత కష్టం. అంత కష్టమైన బాధ్యతని ఓర్పుగా భరిస్తూ శాంతిని, దయని పంచిపెట్టే స్త్రీమూర్తులకి తగిన న్యాయం జరుగుతోందా? ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడపిల్లని ఆ బాస్టర్డ్ ఎలాంటి మాటలన్నాడు? వాడసలు మనిషేనా? దున్నపోతు. స్ఫూర్తిని చూస్తుంటే కృష్ణమోహన్ మనసు బాధతో దహించుకుపోతోంది. ఎవరో చెప్పకుండా సంకెళ్ళు వేసిన కూతురు మీద కోపం కూడా వస్తోంది. జయలక్ష్మికి ఫోన్ చేసి, బేబీ అనీజీగా కనబడుతుంది, తన ఆరోగ్యం ఎలా ఉందో మీరు నాకు క్రిస్టల్ క్లియర్గా చెప్పాలి. జయలక్ష్మి నవ్వుకుంటుంది. అన్ని వివరాలు ఓపికగా చెప్తుంది. స్ఫూర్తికి నెలలు నిండాయి. హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఆ సాయంత్రం కారిడార్లో అటూ ఇటూ తిరిగి డాక్టర్ రౌండ్స్కి వస్తుందన్న విషయం గుర్తుకొచ్చి రూమ్లోకి వచ్చింది స్ఫూర్తి. డాక్టర్ జయలక్ష్మి శరత్ని తిట్టకుండా తిడుతోంది. శరత్ తలవంచుకొని నిలబడినాడు. వజ్రం లాంటి పిల్లయ్యా స్ఫూర్తి, చేజార్చుకున్నావా? మట్టి కొట్టుకుపోతావు. ఇకనైనా సరిగ్గా ఏడు. చూడబోతే అమాయక రత్నంలా ఉన్నావు. ఇంత దారుణం చేస్తావా? తలుచుకుంటే ఒళ్ళు మండిపోతోంది. అసలు నీ వెదవ మొహానికి ఈ పిల్ల కాకి ముక్కుకి దొండపండులా. జయలక్ష్మికి బీపీ ఉందసలే. మనిషి ఆగ్రహంతో ఊగిపోతోంది. ఏంటి, ఎందుకలా తిడుతున్నారు? అంది స్ఫూర్తి కంగారుగా. లేకపోతే ఏమిటి? ఈ మొహానికి రేప్. కాగుతున్న నూనెలో మొహం ముంచెయ్యాలి. ఇతను నన్ను రేప్ చేయటం ఏమిటి? ఓ ఫ్రెండ్, అంతే. ఫ్రెండా? స్ఫూర్తిని మోసం చేసింది నువ్వేనా అంటే తలదించుకున్నాడు. ఉన్నది ఉన్నట్లు చెప్పకుండా ఈ దాగుడు మూతలేమిటయ్యా? తెల్లబోతూ అందావిడ. చెయ్యని నేరాన్ని తన తల మీదేసుకుని నా బిడ్డకి తనే తండ్రిగా నిలబడాలనుకుంటున్నాడా ఆంటీ? ఈజ్ ఇట్? వెల్ డన్ మై బాయ్. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ అంది జయలక్ష్మి అతని భుజం తడుతూ. తరువాత స్ఫూర్తి ఆరోగ్యం గురించి ప్రశ్నలు వేసి వెళ్తూ నువ్వు అదృష్టవంతుడివయ్యా. బురదలో పడిన రత్నమే. ఆ వాల్యూ తెలుసుకోగలగడం నీ అదృష్టం అంది. శరత్ నవ్వుతూ స్ఫూర్తి మొహంలోకి చూశాడు. స్ఫూర్తి కళ్ళు విచిత్రమైన కాంతితో వెలుగుతున్నాయి. ఎన్నటికీ మర్చిపోలేని గ్లో. రూమ్లో స్ఫూర్తి లేదు. మంచం ఖాళీగా బోసిగా ఉంది. ఓ క్షణం బేలగా అటే చూస్తూ నిలబడ్డాడు శరత్. అప్పుడే అటు వెళ్తున్న నర్స్ అంది, స్ఫూర్తి గారికి పెయిన్స్ మొదలయ్యాయండి, లేబర్ రూమ్లో ఉన్నారు అని. స్ఫూర్తికి పెయిన్స్. తనలో తనే గొణుక్కుంటూ వెళ్తున్న అతని వైపు చిత్రంగా చూసింది నర్సు. అంతా వెతికి చివరికి లేబర్ రూమ్ కనుక్కున్నాడు శరత్. అంతా ప్రశాంతంగా ఉంది. అక్కడే ఉన్న బెంచి మీద కూలబడినాడు. అలా ఎన్ని గంటలు కూర్చున్నాడో తెలియకుండానే నిద్ర పట్టింది. అమ్మా పరిసరాల ప్రశాంతత ఒక్కసారి ఉలిక్కి పడేంత పెను కేక. గింగురుమంటూ మరణయాతనని అనుభవిస్తున్న భయంకర ఆర్తనాదం. చటుక్కున లేచి నిలబడ్డాడు శరత్. అది స్ఫూర్తి గొంతే, సందేహం లేదు. రివ్వున జయలక్ష్మి రూమ్ వైపు పరిగెత్తాడు. పేషెంట్ని చూస్తున్న జయలక్ష్మి ఒగరుస్తూ వచ్చి నిలబడ్డ శరత్ని ప్రశ్నార్థకంగా చూసింది. స్ఫూర్తి చాలా బాధపడుతోందండి. జయలక్ష్మి పెదవుల మీద చిరునవ్వు కదిలింది. కాన్పు కావడానికి చాలా టైం ఉందయ్యా. అది ఆడవాళ్లు తప్పించుకోలేని శిక్ష. నువ్వేం బాధపడకుండా శుభ్రంగా ఇంటికెళ్ళిపో. వాళ్ళ డాడీ కూడా రాలేదు. ఆయన బాగా పొద్దుపోయిన తర్వాతే వస్తారు. స్ఫూర్తి కబురు చెయ్యొద్దంది. శరత్ బరువుగా అడుగులు వేసుకుంటూ లేబర్ రూమ్ దగ్గరికి వచ్చాడు. స్ఫూర్తి కేకలు వింటుంటే అతనికి చాలా అసహనంగా ఉంది.
ఈ వెధవ బాధని అనుభవించడానికేనా ఆడవాళ్ళందరూ మాతృత్వం ఓ వరం అంటూ నన్నారి మాటలు చెప్తారు అని గొణుక్కున్నాడు. స్ఫూర్తి కేకలు ఆపేసినప్పుడు బోనులో పులిలా పచారు చేస్తూ గడిపాడు శరత్. 9:30కు వచ్చిన కృష్ణమోహన్ని చూడగానే హమ్మయ్య అనిపించింది. ఆయన పరిస్థితి శరత్ కంటే దారుణంగా ఉంది. ఇద్దరూ మౌనంగా బెంచి మీద కూర్చున్నారు. గొంతు తెగిన మేకల స్ఫూర్తి అరుస్తున్నప్పుడల్లా ఇద్దరూ మరీ బిగుసుకుపోయేవారు. దాదాపు 2:30 ప్రాంతాల్లో స్ఫూర్తికి బాబు పుట్టాడు. సరిపోయింది. ఇంత సున్నితమైన మనుషులైతే ఎలా? ఈ అబ్బాయి అయితే మరి ఓ అరగంటాగి లోపలికి వెళ్ళి చూడండి. పిల్లాడు చక్కెర బొమ్మల లక్షణంగా ఉన్నాడు. తల్లి పిల్లాడు క్షేమం. జయలక్ష్మి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. పిల్లాడు బలంగా చందమామలా ఉన్నాడు. అంతా స్ఫూర్తి పోలికే. గులాబీ రంగు, బూరె బుగ్గలు, నల్లటి ఒత్తైన ఉంగరాల జుట్టు. 11వ రోజున పిల్లాడినెత్తుకుని ఇంటికొచ్చింది స్ఫూర్తి. శరత్ దగ్గర బాబుకి బాగా చేరిక. వాణ్ణెప్పుడూ స్ఫూర్తి కొడుకు అనే అనుకుంటాడు. కానీ రాజశేఖరాన్ని గుర్తుకు తెచ్చుకోడతను. శరత్ని చూడగానే బాబు కేరింతలు కొడుతూ బోసి నోటితో నవ్వుతూ పలకరిస్తాడు. లోకానికి భయపడితే ఈ చిన్నారి వెధవని మిస్ అయి ఉండేవాణ్ణి అని అనుకుంటుంది స్ఫూర్తి. కృష్ణమోహన్ దూరాన్నించి చూసి ఆనందించడమే కానీ ఎత్తుకోరు. బాబుకి 4వ నెల జరుగుతుండగా జరిగిందా సంఘటన. కృష్ణమోహన్ లెక్చర్స్ ఇవ్వడానికి విదేశాలకు వెళ్ళారు. ఆయన వెళ్ళిన 4వ రోజు సాయంత్రం బాబుకి కొద్దిగా జ్వరం వచ్చింది. రాత్రికి ఉధృతమైంది. స్ఫూర్తి కాళ్ళు చేతులు ఆడలేదు. ఆ పరిస్థితిలో ఆమెకి గుర్తొచ్చింది శరత్. వెంటనే ఫోన్ చేసింది. అరగంటకి వచ్చాడు శరత్. బాబుకి హై టెంపరేచర్ వచ్చి మగతలో ఉన్నాడు. శోక దేవతల బాబు నొడిలో పెట్టుకుని కూర్చుని ఉన్న స్ఫూర్తి చేతుల్లోంచి బాబుని తీసుకుని గబగబా వాటర్తో శరీరమంతా తుడిచాడు. నుదుటి మీద తడిగుడ్డ వేసి గబగబా కారు బయటికి తీసి జయలక్ష్మి హాస్పిటల్కి ఆగమేఘాల మీద చేర్చాడు. తెల్లవారుతుండగా బాబు ప్రమాదం నుంచి బయటపడినాడు. స్ఫూర్తి ఇలాంటి సమయాలలో నర్వస్గా అవుతుందే కానీ ఆలోచన ఉండదు. జరుగుతున్న దృశ్యాలకి ప్రేక్షకురాలిలా గోడ కానుకొని వెర్రిగా చూస్తూ కూర్చుంది. అలాగే నిద్రమత్తులోకి జారుతూ బలవంతంగా మెలకువ తెచ్చుకుంటూ తెలతెలవారుతోంది. బాబు గుండెల వరకు దుప్పటి కప్పి ఉంది. సుఖంగా నిద్రపోతున్నాడు. పాదాల దగ్గర కూర్చుని ఉన్న శరత్ నిద్రనాపుకోలేక ఆపుకోవడానికి అవస్థపడుతూ కళ్ళు రుద్దుకుంటూ బాబు అరచేతులు పాదాలు తడిమి చూస్తూ ఆ దృశ్యానికి స్ఫూర్తి కదిలిపోయింది. ఎవరతను? అతనెందుకంత శ్రమపడాలి అనిపించింది. వెళ్ళి మెల్లగా భుజం మీద తట్టింది. ఎందుకో అతని గుండెల్లో తలదూర్చుకొని బావురమని ఏడవాలనిపించింది. కష్టం మీద ఆపుకుంది. అతను మెల్లగా కళ్ళు విప్పి చూశాడు. బయట పిట్టగోడని బరువుగా రాసుకుంటున్న కొబ్బరాకుల సవ్వడి కూడా వినిపించేంత ఆ నిశ్శబ్దంలో స్ఫూర్తి గొంతు తీయగా ధ్వనిస్తోంది. థ్యాంక్స్ అలాట్ శరత్. మీరింక వెళ్ళి రెస్ట్ తీసుకోండి ప్లీజ్. మొహం ఎంత పీక్కుపోయిందో. నేను బాబుని చూసుకుంటాను. థ్యాంక్స్ చెప్పి వాడిని నాకు దూరం చెయ్యకు స్ఫూర్తి. వాడలా తోటకూర కాడలా వేలాడిపోతుంటే నేను వెళ్ళి నిద్రపోగలనా? ఈ బాధని ఇద్దరం పంచుకుందాం. తలదించుకున్న స్ఫూర్తి కళ్ళల్లోంచి కన్నీటి బిందువులు జారి పైటలోకి ఇంకిపోయాయి. ఆ సంఘటన స్ఫూర్తి మనసులో గాఢంగా ముద్ర వేసుకుంది. బాబుకి 5వ నెల జరుగుతుండగా శరత్కి యూనివర్సిటీ ఆఫ్ బయలాజికల్ ల్యాబొరేటరీలో మంచి ఉద్యోగం వచ్చింది. అది అతనెప్పుడో అప్లై చేసింది. మర్చిపోయిన ఉద్యోగం. వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నాడు. అలాంటి చోట్ల నేర్చుకోవాల్సింది చాలా ఉంటుందని అతని నమ్మకం. 4 రోజుల తర్వాత మిమ్మల్ని చూడటానికి కుదరదు అన్నాడు దిగులుగా. సంగతి తెలియని స్ఫూర్తి అదేం అంది నవ్వుతూ. ఉద్యోగం సంగతి చెప్పాడు శరత్. నువ్వు నాతో రాగలవా స్ఫూర్తి అన్నాడు చివరికి. నేనొక్కదాన్నేనా? బాబు? అదేమిటి? బాబు నువ్వు ఒకటే కదా స్ఫూర్తి. అతను మామూలుగా అన్న ఆ మాటల్లో ధ్వనించిన నిజాయితీకి స్ఫూర్తి మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. తర్వాత స్ఫూర్తి పెద్దగా ఆలోచించలేదు. తండ్రితో సంప్రదించి సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. వారం రోజుల్లోకి వచ్చింది ప్రయాణం. శశికి చెప్పి రావాలి. అసలు తను పురుడుకొచ్చిందో లేదో కూడా తెలియలేదు. ఉత్తరం కూడా రాయలేదు. ఎవరి గొడవలలో వాళ్ళు పడి కమ్యూనికేషన్స్ బొత్తిగా పోయాయి అనుకుంది. శరత్ని బాబుని తీసుకుని వాళ్ళింటికి వెళ్ళింది. ఏదో పని మీద బయటకొచ్చిన అనసూయ ఆకుపచ్చని పట్టుచీరలో మిలమిలా మెరిసిపోతూ గుమ్మడి పండులాంటి బాబునెత్తుకొని నిలబడిన స్ఫూర్తిని చూసి తెల్లబోయింది. ఆమెకి స్ఫూర్తి సంగతులేమీ తెలియవు. శశి ఉందా అంది లోపలికొస్తూ స్ఫూర్తి. అనసూయ వదనంలో విచారరేఖలు కమ్ముకున్నాయి. ఏమిటో దాని బాగు. లోపలికెళ్ళమ్మా, గదిలో ఉంది అంది బాధగా.
స్ఫూర్తిని చూడగానే శశి మొహం వెలిగిపోయింది. అబ్బా, బాలకృష్ణుడిలా ఉన్నాడే నీ కొడుకు అంది స్ఫూర్తి చేతులలో బాబునందుకుంటూ. మరి నీకు శశి అంది స్ఫూర్తి. కళ్ళు కన్నీటితో నిండిపోగా తల పక్కకు తిప్పుకుంది. బాబు పుట్టిన నెలకి చనిపోయాడు. స్ఫూర్తి మాట్లాడలేదు. కన్న కడుపు కోతకి మాటల పూతలు అనవసరం. దుఃఖోద్వేగం తగ్గిన తర్వాత అంది శశి. వెధవ స్కూటర్ కోసం పుట్టినవాడిని చూడలేదు రామారావు. కనీసం కొడుకు చనిపోయాడని కబురు పెట్టినా అతను రాలేదు. ఇక ఆ మనిషికి నేను ఎలాంటి విలువనివ్వాలంటావు? ఇంతవరకు అతని నుంచి చిన్న ఓదార్పు మాట లేదు. నా మనసు విరిగిపోయింది స్ఫూర్తి. అమ్మా నాన్న ఏదో చేసే స్కూటర్ కొంటానంటున్నారు. నేను ఇంక అతనితో కాపురం చేయలేనని ఖచ్చితంగా చెప్పాను. డబ్బు దగ్గర అతనికి కన్న కొడుకు లేదు, భార్య లేడు. రేపు ఆ డబ్బు కోసం నన్ను తార్చడని నమ్మకమేమిటి? ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను. అమ్మా నాన్న ఒప్పుకోకపోతే బయటికి వెళ్ళిపోయి వేరే ఉండదలుచుకున్నాను. శశి, తొందరపడుకు, బాగా ఆలోచించుకో. ఇంకా ఆలోచన ఏమిటి నా మొహం? ఇదే నీ నిర్ణయమైతే. వనితా విహార్ వార్డన్ ఈ మధ్యనే అనారోగ్యం కారణంగా రిజైన్ చేసి వెళ్ళిపోయింది. ఆ పోస్టు ఖాళీగానే ఉంది. కాకపోతే నువ్వు అక్కడే ఉండాల్సి వస్తుంది. హాయిగా ఉంటాను. నాకు మార్గం చూపించినందుకు థ్యాంక్స్. ఆయన కూడా వచ్చారా? అవును, ఆయనే. శరత్ని పెళ్లి చేసుకున్నాను శశి. వారం రోజుల్లో యూకే వెళ్ళిపోతున్నాం. డాడీకి అస్సలు ఇష్టం లేదు, కానీ భర్తని అనుసరించడం నాకు తప్పదు కదా. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత వచ్చేద్దామంటున్నారు ఆయన. శరత్, లోపలికి రండి అని భర్తని పిలిచింది స్ఫూర్తి. 6 అడుగుల పొడవు, పెద్ద ఛాతీ, నిర్లక్ష్యంగా ఎగిరే క్రాఫు, పచ్చటి పసిమి, హీరోయిజం, మాటలతో అరచేతిలో స్వర్గం చూపించే తెలివితేటలు ఇవేవీ లేవతనికి. ప్రేమించే మనసు తప్ప. అదుంటే చాలని స్ఫూర్తిని చూసి అర్థం చేసుకోవచ్చు. స్ఫూర్తి కళ్ళు మకరందాన్ని గోలిన తుమ్మెదల్లా ఉన్నాయి. తృప్తిగా, నిశ్చింతగా, హాయిగా ఉన్నాయి. ఎగిరి పడుతున్న చేప పిల్లల్లా ఉన్నాయి. రంగురంగుల కాంతులీనే వజ్రాల్లా ఉన్నాయి. ఆ కాంతుల్ని అద్దం పడుతున్నట్లు తళతళ మెరుస్తున్న బుగ్గలు, నవ్వుతున్న పెదవులు, ఒడిలో పనసపండులా కొడుకు, తనే ప్రపంచమంతా అని నమ్మే భర్త. వ్యవస్థకి ఎదురీది సాహసంతో జీవితాన్ని దిద్దుకున్న స్ఫూర్తి. సాంప్రదాయాలకి తల ఒగ్గి వాటి చాటున దాక్కున్న తనకి మర్చిపోలేని చేదు అనుభవాలు. లోపం ఎక్కడుంది? వ్యవస్థలోనా? వ్యక్తుల్లోనా? లేకపోతే అదృష్ట దురదృష్టాల మీద? లేదు లేదు, అదృష్టం ఎక్కడో ఉండదు, చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటుంది. దాన్ని చేజిక్కించుకోవడానికి కొంచెం ధైర్యం, ఓర్పు ఉంటే చాలు. బాబు శరత్ చేతుల్లో కురికాడు. ఆప్యాయంగా అందుకున్నాడతను. ఇక ఉంటాం శశి, నేను మేనేజర్కి చెప్తాను, నువ్వు వెళ్ళి జాయిన్ అవ్వడమే. లేచి నిలబడింది స్ఫూర్తి. కనుమరుగవుతున్న ఆ ముచ్చటైన కుటుంబాన్ని తనివి తీరా చూస్తూ నిలబడిపోయింది శశి. స్ఫూర్తి, శరత్ దంపతులై 4 సంవత్సరాలు గడిచాయి. అప్పుడే 4 సంవత్సరాలు గడిచాయా అనుకుంటుంది స్ఫూర్తి ఆశ్చర్యంగా. ఇప్పుడు 2 బిడ్డల తల్లి స్ఫూర్తి. మళ్ళీ గర్భం. శరత్ ఇద్దరితో సరిపెడదామన్న, ఆడపిల్ల కావాలన్న కోరికతో ఇంకోసారి చూద్దామని పట్టుబట్టింది. తనకి సంతానం కలిగిన ఏ రోజు పెద్దవాణ్ణి వేరుగా చూడలేదు శరత్. ప్రేమ పొందడం అన్న వరం పొంది సంపూర్ణ ఆనందంతో జీవితాన్ని ఓ తీయని పాటలా గడిపేస్తోంది స్ఫూర్తి. పెద్దవాడు స్కూల్కి వెళ్ళిపోయాడు. రెండవ వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని చిన్న చిన్న తెలుగు మాటలు నేర్పిస్తోంది స్ఫూర్తి. ఫోన్ మోగింది. శరత్ అని తెలుసు స్ఫూర్తికి. మధ్య మధ్యలో స్ఫూర్తిని అలా పలకరించకపోతే తోచదు శరత్కి. మనిషిలానే కాదు, మాటల్లో కూడా మార్పు వచ్చింది. బయట వాళ్ళని చూస్తే పూర్వంలా ముడుచుకుపోడు. ఏం చేస్తున్నావు బేబీ? కొంటెగా పలకరించి తరువాత విషయంలోకొచ్చి వివరిస్తూ ఉంటే స్ఫూర్తి మొహంలో చిరు వెలుగు క్రమక్రమంగా పెరుగుతూ శరత్ చెప్పడం పూర్తి చేసేసరికి వదనమంతా ఆవరించుకుంటుంది. ఎప్పుడో జరిగిన సంగతులు తాజాగా కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంటే గుండెల్లో మంట పెట్టినట్లు బాధ, ఉక్రోషం, కసి, ఒంట్లో రక్తం బదులు లావా ప్రవహించినట్లు బాధ. జీవితంలో సెటిల్ అయింది. ఎంతో అనురక్తితో చూసుకునే భర్త సహచర్యం, అందం, ఆరోగ్యంతో బంతుల్లాంటి పిల్లలు, ఎటు చూసినా సంతోషపు హరివిల్లులు విరిసిన జీవితం. కానీ ఎప్పుడైనా ఒంటరిగా మిగిలితే, ఆలోచనలలో పడితే ఎంతో బలంగా తలుపులు మూసేసిన మూలగది తలుపులు తెరుచుకొని లోపల అలుముకున్న ధూళితో నిండిన దుర్గంధపూరితమైన గతంలోని కొన్ని జ్ఞాపకాలు మనసుని వేధిస్తాయి, వేటాడతాయి. ఏముందక్కడ? దగ. చందమామల చల్లగా కనపడిన విషనాగు. అది తనలో కక్కిన విషం. ఆ విషం తన కడుపులో పడగానే విరిగిపోయి తేనె, మంచు, మల్లెపూలు, చందనం కలగలిసినట్లు
మహత్తరమైన అందంతో ఊడిపడిన శిశువు. జీవితం పండువెన్నెల్లో తేలికైన వాహ్యాళిగా గడుస్తున్న ఆ మూలగదిలో మండుతున్న కక్ష. నానా తిరుగుళ్ళు తిరిగి ఆ మాట గుర్తుకొస్తే తన ఈ సత్తువంతా లాగేసినట్లుంటుంది. ఇప్పుడా ద్వేషం ఆరిపోతున్న వేళ ఏం జరగబోతుందో తనకు తెలుసు. వర్షపు చినుకుల్లో పసిపిల్లలు వానా వల్లప్ప తిరిగినట్లు తన చుట్టూ తనే తిరిగింది స్ఫూర్తి. బాబు గట్టిగా నవ్వుతుంటే ఈ లోకంలోకొచ్చి చిన్ని, మై డియర్ సన్ అంటూ వాడి లేత పెదవుల మీద ఓ కిస్ పారేసింది. ఇల్లంతా నీట్గా ఉన్నా మళ్ళీ సర్దింది, స్వీట్ చేసింది. సాయంత్రం అవుతుండగా తీరిగ్గా స్నానం చేసి తెల్లటి సిల్క్ చీర జాకెట్ వేసుకొని ఎప్పుడూ లేనంతగా ముస్తాబైంది. కాలింగ్ బెల్ మోగుతుంటే కుందేలు పిల్ల మెత్తగా గెంతుతున్నట్లు వెళ్ళి తలుపులు తీసింది. శరత్ 2 అడుగులు ముందుకు వేసి గుమ్మం అవతలే వ్యధస్థానంలో నిలబడిన నేరస్తుడిలా తలదించుకొని నిలబడిపోయిన రాజశేఖరాన్ని ఉద్దేశించి అన్నాడు, లోపలికి రండి రాజశేఖరం అని. నో, నాకు అర్హత లేదు అంటున్న రాజశేఖరాన్ని తిరస్కారంగా చూసింది స్ఫూర్తి. అది మీరు ఇంటికి రాకముందు అనుకోవాల్సిన మాట. తీరా వచ్చి గుమ్మంలో నిలబడి అనడంలో ఔచిత్యం కనబట్టం లేదు. నేను భారత స్త్రీని. నా గుమ్మం ముందుకొచ్చిన ఎవరినైనా, ఎలాంటి దుర్మార్గులనైనా గౌరవించడం నాకు నా దేశం నేర్పిన మర్యాద. సో మీకు అభ్యంతరం లేకపోతే రావచ్చు. పట్టకారుతో నిప్పు కణాలు తెచ్చి చూసి కాలుస్తున్నట్లు ఫీల్ అయ్యాడు రాజశేఖరం. ఆమె మాటల్లో చిత్ర విచిత్రంగా ధ్వనిస్తున్న వ్యంగ్యం ఉంది. అతి మర్యాదగా మాటలతోనే చీలుస్తోంది. చటుక్కున స్ఫూర్తి చేతులు పట్టుకుని, ఇవి చేతులు కావు, కాళ్ళనుకో స్ఫూర్తి. నేను వంచకుణ్ణి. నేను చేసిన దారుణానికి ఆ తరువాత ఎంత పశ్చాత్తాపపడినానో నీకు తెలియదు స్ఫూర్తి. నన్ను క్షమించు, ఈ నీచుణ్ణి క్షమించు అన్నాడు దీనాతి దీనంగా. ముందు చేతులు వదలండి ప్రశాంతంగా అంది స్ఫూర్తి. తరువాత వెళ్ళి అతని ఎదురుగానే వాష్ బేసిన్లో సబ్బుతో చేతులు రుద్ది కడుక్కొని నాప్కిన్తో శుభ్రంగా తుడుచుకునొచ్చింది. మురికి అంటుకుంటే భరించలేను, సారీ అంది అతనెదురుగా సోఫాలో కూర్చుంటూ. శరత్ తనలో తనే నవ్వుకుంటున్నాడు. ఏమిటి విశేషాలు? ఈ దేశంలో మీకు గాని కొంపదీసి ఉద్యోగం రాలేదు కదా? ఏవో 4 తిట్టేసి ఒక ఏడ్పు ఏడ్చి కూల్ డౌన్ అవుతుందనుకున్న స్ఫూర్తి చాలా బ్యాలెన్స్డ్గా తీరిగ్గా చురకలు వేస్తుంటే రాజశేఖరానికి చాలా అసహనంగా ఉంది. తప్పదు, ఇది తన అవసరం. మరి ఎలా తిప్పి తిట్టినా నేను భరిస్తాను స్ఫూర్తి. తప్పు నాది. అయినా చచ్చిన పాముని ఇంకా చంపడంలో అర్థం లేదు. ఎన్ని రోజులకి ఓ చక్కని మాట మాట్లాడావు రాజశేఖరం. నువ్వు పామువి అని ఒప్పుకుంటున్నావు. ఇప్పుడు చచ్చిన పామువి. వాటే పిటి. చచ్చిన పాములు డస్ట్బిన్స్లో ఉంటాయి, కానీ ఇలా సోఫాలో కూర్చొని మాట్లాడతాయా? పళ్ళ బిగువన కోపాన్ని అంచుకున్నాడు. ఆమె కవ్విస్తున్నది. స్ఫూర్తి, నేను జీవోత్సవాన్ని, అన్నీ పోగొట్టుకున్నవాణ్ణి. వయసులో కండకావరంతో నిన్ను హింసించిన మాట నిజం. ఆ ఉసురు ఊరికే పోలేదు, నన్ను తిప్పి కొట్టింది. నీ శాపం నిజమైంది. మీరు ఇండియా వదిలి వెళ్ళగానే నేను పెళ్లి చేసుకున్నాను. ఆమె పేరు శాంతి. అంతులేని ఆస్తికి ఏకైక వారసురాలు. ఆ గర్వం, అహంకారం ఆమెతో విపరీతం. నా జీతపురాళ్ళు ఆమె 4 రోజుల ఖర్చుకి చాలవని ఈసడించేది. వాళ్ళ అమ్మ నాన్న ఎలా చెప్తే అలా ఆడుతుంది. అయితే భర్తగా ఎంతో కొంత మర్యాద కూడా ఉండేది కాదు నాకు. శాంతికి నెల తప్పింది. వంశాంకురం కోసం, అంతులేని ఆస్తిని అనుభవించే సంతానం కోసం వెర్రిగా ఎదురుచూస్తున్న ఆ ముగ్గురి ఆనందం వర్ణనాతీతం. ఊరు వాడ ఏకమయ్యేలా ఫంక్షన్స్ చేశారు. ధారాళంగా డబ్బు ఖర్చు పెట్టారు. ప్రతి క్షణం పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచనలే. పని లేదు. శుభ్రంగా తిని పొర్లుతూ రకరకాల పేర్ల లిస్టులు తయారు చేసేవారు. ముసలాళ్ళిద్దరూ కూతుర్ని మేపడమే ధ్యేయంగా పెట్టుకొని వెన్న, నెయ్యి, పాలు, స్వీట్స్తో శాంతిని మరిపేశారు. నెలలు నిండి బిడ్డని కన్నది శాంతి. ఆ బిడ్డను చూడగానే ముగ్గురు శోకాలు పెట్టారు. నాకైతే మతిపోయింది. అష్టవంకరలతో పుట్టిన దయ్యపు బిడ్డ పురిట్లోనే పోయింది. అలా 2వసారి, 3వసారి, తరువాత అబార్షన్. ఆ ముగ్గురు శవాల్లా తయారయ్యారు. శాంతి అయితే ఎప్పుడూ ఏడుస్తూనే ఉండేది. ఆఖరికి డాక్టర్ల పరీక్షల్లో లోపం నాలోనని తేలింది. రేడియో యాక్టివిటీకి ఎక్స్పోజ్ అయ్యానన్నారు. 2-3 సార్లు సూట్ లేకుండా కాస్త నిర్లక్ష్యంతో రేడియో యాక్టివిట్ ఉన్న కెమికల్స్తో ఎక్స్పెరిమెంట్ చేశాను. ఫలితం ఇంత దారుణంగా ఉంటుందని నేను ఊహించలేదు. ఆ కాస్త నిర్లక్ష్యం నా జీవిత ఆనందాన్ని సమూలంగా నాశనం చేసింది. ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి ఆ ముగ్గురికి నేను గడ్డి పరక కంటే హీనంగా, తోటకూరలో పురుగు కంటే నీచంగా కనబడినాను. నేనేదో వాళ్ళని మోసం చేసి ఆస్తి కోసం ఆశపడి
వాళ్ళ అమ్మాయి బ్రతుకు నాశనం చేశానని ఆ ముసలాళ్ళ అభిప్రాయం. వాళ్ళకి డబ్బు తప్ప చదువు లేదు. ఈ విషయంలో నేను పూర్తిగా అమాయకుడినని ఎంత చెప్పినా ఎలా చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి కనబడేదొక్కటే, నా వల్ల దయ్యపు బిడ్డలు పుడతారని. శాంతి నాతో దాంపత్య సంబంధాన్ని తిరస్కరించింది. నేను చెయ్యి ముట్టుకున్నా కయ్యమని లేచిపోయేది. నానా మాటలు అనేది. బిడ్డల కోసం పెళ్లి చేసుకున్నానని, కేవలం నా నుంచి ఆశించింది మాతృత్వమేనని దెప్పి పొడిచేది. మా అత్తగారైతే మరీ అన్యాయం. అన్నం తింటుంటే అటు ఇటు తిరుగుతూ, ఎంత తింటే మాత్రం ఏం లాభం, ఓ మగతనమా పాడా అని పిల్లి మీద పెట్టి మనసును గాయపరిచేది. మా మామగారైతే వాళ్ళ వంశంలో అటు ఇటు 7 తరాలు చరిత్రల్ని తిరగేసి వాళ్ల వీరత్వాన్ని కథలు కథలుగా నిత్య పారాయణ చేస్తూ ఉండేవాడు. పూర్వపు మర్యాద పోయింది. అడుక్కునే వాడుస్తే 2 ముద్దలు పారేసినట్లు పారేసేవారు. నిత్యము ఈ కోత భరించలేక తాగుడికి బానిసనయ్యాను. వచ్చిన జీతం చాలేది కాదు. అప్పులు విపరీతంగా చేసేవాడిని. పీక్కు తినే అప్పుల వాళ్ళు ఇంట్లో అల్లరికి నిజంగా పిచ్చివాడినైపోయాను. అలా కూడా నా బ్రతుకు సాగలేదు. ఆ ముగ్గురికి సంతానం లేకపోతే ఆస్తి గల్లంతవుతుందన్న భయం పట్టుకుంది. శాంతి కడుపున 4 కాయలు కాయడం కావాలి వాళ్ళకి. నాతో ఎలాగూ లాభం లేదు. దొడ్డిదారి పట్టారు. ఓ రాత్రి ఇంటికొచ్చిన నేను శాంతి గురించి అడిగితే మా అత్తగారు, దాంతో నీకేం పని, లోపలికి తగలడు అంది. మా మామగారు నిప్పులు కక్కుతున్న కళ్ళతో ప్రత్యక్షమయ్యాడు. ముగ్గురు కలిసి చివాట్లు పెట్టేవారు. రాత్రిళ్ళు శాంతి మాయమై ఇద్దరే కనబడేవారు. ఏదో జరుగుతుందనిపించి రహస్యంగా పొంచి అసలు సంగతి కనుక్కున్నాను. శాంతి మరొకరితో సంబంధం ఏర్పరచుకుంది. ఆ విషయం నాకు తెలిసిపోయిందని తెలిసిన తర్వాత బాహటంగానే నా ముందే వాడితో గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకునేది శాంతి. వరసకి మేనల్లుడవుతాడట వాడు. ఏకంగా ఇంట్లోనే మకాం పెట్టాడు. వాడికి రాజమర్యాదలు చేసేవారు. పేరుకి నేను భర్తని. ఓసారి భరించలేక ఎదురు తిరిగి వాడిని తన్నబోయాను. నలుగురు కలిసి నన్ను చితగ్గొట్టి గదిలో పారేశారు. ఇంత పెద్ద మొనగాడివైతే ఇలా ఎందుకుండేవాడు? గంపెడు పిల్లలతో సుఖంగా ఉండేదాన్ని అంది శాంతి తుపుక్కున ఊస్తూ. ఆ సంఘటనతో నాకొకటి అర్థమైంది. వాళ్ళేం చేసినా నేను భరించాలి. లేకపోతే నా గొడవ పడలేక ఏ రోజో చంపేసి చేతులు దులుపుకుంటారు. న్యాయం ఎప్పుడు డబ్బున్న వాళ్ళ వైపే ఉంటుంది. ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేశాను. ఇన్స్టిట్యూట్లో తాగి అసహ్యంగా బిహేవ్ చేస్తున్నానని సస్పెన్షన్లో పెట్టారు. నాన్న మిగిల్చిపోయిన కొద్ది పొలం చూసుకుంటూ పల్లెలో గడుపుతున్నాను. చిన్నప్పటి స్నేహితులు ఆదరంతో పూనుకోవడంతో వ్యసనాల నుంచి బయటపడినాను. కానీ ఎన్నాళ్ళిలా జీవితం? నాన్న అని నోరారా పిలిచే బిడ్డలు కావాలనిపిస్తుంది. వయసు ఉడిగిపోతున్న కొలది ఎలాంటి మనిషి మనసైనా సంతానం వైపు మళ్ళుతుంది. తన గురించి కాక తమ బిడ్డల కోసం బ్రతికే తరుణం ఇది. అన్నీ పోయినా ఆ మమకారం నాలో చావలేదు. నా రక్తంలో రక్తం నా బిడ్డ కావాలని, వాణ్ణి పెంచుకుంటూ జీవితం గడిపేయాలని తీవ్రంగా అనిపిస్తోంది. అందుకే కొంత పొలం అమ్మి రెక్కలు కట్టుకుని నీ ముందు వాలాను. స్ఫూర్తి, నాకు పుత్రభిక్ష పెట్టు. నా బిడ్డను నాకివ్వు. అతని కథంతా విని స్ఫూర్తి మనసు ఆర్తితో కదిలిపోయింది. కొద్ది క్షణాల తర్వాత నిగ్రహించుకుని మెల్లగా అంది, నీ బిడ్డ ఇక్కడెందుకుంటాడు? ఆ రోజు సూర్య చనిపోయిన రోజున షాక్లో ఉన్న నిన్ను బలవంతంగా చెరిచాను. నువ్వు గర్భవతివయ్యావు. బిడ్డని కూడా కన్నావని తెలుసు. వాణ్ణి ఈ దేశం తీసుకొచ్చారని తెలుసు. ఆ బిడ్డ నా బిడ్డ నాకు కావాలి. స్ఫూర్తి, నువ్వు నన్ను రేప్ చేయలేదు. 10 మందితో నానా తిరుగుళ్ళు తిరిగి సిగ్గు లేకుండా కడుపేసుకుని తిరిగిన వ్యభిచారిణిని ఆ బిడ్డకి నువ్వే తండ్రిని రుజువేమిటి? నోనో, నువ్వు నిప్పులాంటి దానివి స్ఫూర్తి. ఆ రోజు రాక్షసంగా ఫార్ములా కోసం నిన్ను ఘొరావు చేశాను, హెరాస్ చేశాను, మత్తుమందిచ్చి రేప్ చేశాను. నేను ఒప్పుకుంటున్నాను. ఏ శిక్షనైనా ఆనందంగా అనుభవిస్తాను. బాబును చూపించు. రాజశేఖరం కళ్ళల్లోంచి కన్నీరు జలజల కురుస్తోంది. కానీ నీకు నిజంగా మంచి ఫర్టిలిటీ పవర్ లేదు రాజశేఖరం. ఐఎమ్ సారీ. పుట్టడమే అబ్నార్మల్. ఇక్కడికి వచ్చిన తర్వాత వీక్గా ఉండటంతో వాడు ఈ వాతావరణానికి తట్టుకోలేక చనిపోయాడు. నో ఐ కాంట్ బిలీవ్ ఇట్. చటుక్కున లేచి నిలబడినాడు రాజశేఖరం. గ్యాస్ ఛాంబర్లోంచి చివరి క్షణాల్లో బయటపడ్డవాడిలా ఉన్నాడు రాజశేఖరం. కొద్ది కాలం క్రితం చాలా అందంగా ఉండే అతను దెబ్బలు తిని డిప్రెషన్లో ఉక్కిరి బిక్కిరై తాగుడు, వ్యసనాలు ఆరోగ్యాన్ని దిగజార్చగా పెద్ద పొట్ట వచ్చేసి కళ్ళ కింద తోలు సంచుల్లా చర్మం వేలాడుతూ ఎలాగో ఉన్నాడు. అతని పక్కనే పచ్చని పసిమితో మెరవకపోయినా జీవితం ఇచ్చిన సంతృప్తి, నిశ్చింత, ప్రశాంతమైన చిరునవ్వుతో హాయిగా కనబడుతున్నాడు శరత్. ఇదే నీ సమాధానమా స్ఫూర్తి? సమాధానమా? నేను కన్న తల్లిని, అది గుర్తుంచుకో. రాజశేఖరం
ప్రపంచ భారమంతా తన భుజస్కంధాల మీద మోస్తున్నవాడిలా బరువుగా కదిలిపోయాడు. అతని కళ్ళు వర్షిస్తున్నాయి, శరీరం వణుకుతోంది. వెళ్ళిపోతున్న అతన్ని నిర్నిమేషంగా చూస్తూ నిలబడ్డారు దంపతులిద్దరూ. ఆ రాత్రి నిద్రపోతున్న బాబు నుదుటి మీద సున్నితంగా చుంబిస్తూ అన్నాడు శరత్, వీణ్ణి ఈ బంగారు కొండని చనిపోయాడని ఎలా చెప్పగలిగావు స్ఫూర్తి? 2 చేతులు అతని మెడ చుట్టూ పెనవేసి అతని గుండెల్లో తలదాచుకుంది స్ఫూర్తి. ఆమె కళ్ళు అవిరామంగా వర్షిస్తున్నాయి. నేనేం చెయ్యనండి, తన కొడుకని తెలిస్తే వాడు ఊరుకుంటాడా? మనల్ని ఘొరావు చేసి చంపుతాడు. వాడి సంగతి మీకు తెలియదు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. వాడి నీడ కూడా బాబు మీద పడకూడదని అలా చెప్పాను. మీరు కనుక నాకు కొండలా అండగా నిలబడకపోతే అతను నన్ను నా కొడుక్కి దూరం చేసేవాడు. పరాయి బిడ్డని మీ స్వంత కొడుకుగా ఎంచి పెంచడం మీకు మీలాంటి మహానుభావులకి పూర్తి చేయనివ్వకుండా సున్నితంగా ఆమె పెదవుల్ని తన పెదవులతో బంధించాడు శరత్. ఒకరి కౌగిలిలో ఒకరు కరుగుతున్న వాళ్ల మధ్య గాలి కూడా జొరబడనంత సామీప్యం, అనురాగ బంధం. కొద్దిసేపట్లోనే మంచి నిద్రలోకి జారుకున్నాడు శరత్. స్ఫూర్తికి నిద్ర పట్టడం లేదు. శరత్ చేతుల్ని తన మీద నుంచి మృదువుగా తప్పించి నెమ్మదిగా మంచం దిగి వెళ్ళి కిటికీ దగ్గర నిలబడింది. సన్నగా కురుస్తున్న మంచు, ఆకాశం వెండి రజను చల్లుతున్నట్లు, చలికి చీకటికి లొంగిపోయినట్లు నిద్రపోతోంది లండన్ మహానగరం. ఎక్కడో చర్చిలో గంటలు మోగాయి. నేల మీద కూర్చుని చేతులు జోడించింది స్ఫూర్తి. నన్ను క్షమించు జీసస్, నా వలన ఏమీ తెలియని బిడ్డకి నా వలన ఏమీ తెలియని ఆడది సమిధగా మారింది. శాంతి జీవితానికి న్యాయం చేకూర్చు మైలార్డ్ అని ప్రార్థించింది. లేచి పక్క గదిలోకి వెళ్ళి రీడింగ్ టేబుల్ ముందు కూర్చొని టేబుల్ ల్యాంప్ వెలిగించింది. డైరీ చేతిలోకి తీసుకుంది. మనసులో తపన అక్షర రూపంలోకి రావడం లేదు. నిస్సహాయంగా డైరీ టేబుల్ మీద పడేసి వెనక్కి వాలి కూర్చుంది. తనకి పరిచయమైన వ్యక్తులందరూ మనసులోకి వచ్చి నిలబడుతున్నారు. డాడీ, జమున, విరాజీ, క్యాథరిన్ ఆంటీ. ఇక్కడే కింగ్స్ కాలేజీలో పనిచేస్తుంది. స్వంత కూతురిలా చూస్తుంది. తనకు రోజు ఉండబట్టలేక డాడీకి దూరంగా మీరెందుకు ఉండాల్సి వచ్చింది అంటే ఆమె నర్వస్ అయిపోయింది. ఈ విషయం నీలోనే దాచుకో స్ఫూర్తి, కిషన్కి తెలియడం ఇష్టం లేదు. నేను అందమైన కాగితం పువ్వుని, పైకి మామూలుగా స్త్రీగానే కనబడతాను, కానీ నాకు యూట్రస్ లేదు. ఈ విషయంలో ఎవ్వరినీ మోసం చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే పెళ్ళి అనే పదానికి దూరంగా ఉంటూ వచ్చాను. ఆ సమాధానం తను ఊహించినది. పెద్దగా విలువలు పాటించని ఈ సమాజంలో స్త్రీగా ఫ్రీ బర్డ్లా బ్రతకాలని అని సమాధానం వస్తుందనుకుంది. విలువలు స్త్రీ జాతికే కళంకాల్లా జమున, విరాజీ వాళ్ల విలువలన్నట్లు నటిస్తారు, కానీ పాటించరు. అరుదైన స్త్రీలు. శశి, ఆఖరికి రామారావు మరో పెళ్లి చేసుకునే అవకాశం లేకుండా ఒంటరిగా ఉండలేక శశి ధైర్యానికి తలవంచి స్కూటర్ మాటెత్తకుండా కాపురానికి తీసుకెళ్లాడట. ఉద్యోగం కూడా చేస్తున్నానని, రామారావు చాలా మారాడని, తనని మనిషిలా చూస్తున్నాడని రాసింది. అనసూయ ఆంటీ, ప్రిన్సిపాల్ గారు అసలైన వ్యక్తిని మర్చిపోయింది. సూర్యతేజ డాడీ, సూర్యతేజ, శరత్ పురుషజాతి పట్ల తనకున్న మూఢనమ్మకాల్ని తొలగించారు. రాజశేఖరం చిత్తుగా ఓడిపోయాడు. మళ్ళీ తలెత్తుకోలేనంత దారుణంగా నాన్న నమ్ముంటే ఏమయ్యేదో, నువ్వు ఆడపిల్లవటే, ఆదిశక్తివి కాదు అనేదేమో. డాడీ తన విషయంలో నిశ్చింతగా హాయిగా ఉన్నారు. వీలు దొరికితే చాలొస్తారు. ఎంతో సంతోషంగా తిరిగి వెళ్తారు. తన వంట, పిల్లల ఆలన పాలన చూసుకుంటుంటే ఊరికే ఆశ్చర్యపడిపోతారు. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు బేబీ అంటూ. శరత్ పూర్తి సహాయం ఇస్తాడు. పనివాళ్ల మీద ఆధారపడకుండా తన పని తను చేసుకోవడంలోనే ఆనందం లభిస్తోంది. చేతిలో డైరీ టేబుల్ మీద పడేసి పాత డైరీ తీసింది. పేజీలు తిరిగేస్తూ ఆ పేజీ దగ్గర ఆపింది. ఆ పేజీలో 10 వాక్యాలుంటాయేమో. కింగ్ కోబ్రా 9 రోజుల పిల్ల చాలు, చిన్న తాకిడికి తారాజువ్వలా లేవడానికి. అలాంటిది కింగ్ కోబ్రా పడగ నీడలో నిలబడి దాంతోనే ఆటలాడుకోవాలనుకోవడం వాడి ఫూలిష్నెస్. మామూలుగా పూతరేకంత సున్నితంగా కనబడే తను దెబ్బతింటే మాత్రం కింగ్ కోబ్రా తాత, షార్క్ అమ్మమ్మ, పాంథర్ ముత్తాత, నేను అబలను కాను. ఆ రోజు బ్రహ్మాన్ని తెలివిగా బుట్టలో పెట్టి రాజశేఖరం రూమ్లోకి వెళ్ళి తనేం చేసింది? తగిన జాగ్రత్తలతో రేడియో యాక్టివ్ కెమికల్ని అక్కడుంచింది. దాదాపు ఆ రోజు న్యూయార్క్లో డ్యాన్స్ చేయాలనుకున్నది. అతను వాడే పౌడర్ తెలుసు.
అలాంటిదే పౌడర్ టిన్ కొని దాంట్లో రేడియో యాక్టివ్ కెమికల్ కలిపి ప్యాక్ చేసి దాన్ని తీసుకొచ్చి ఆ పౌడర్ టిన్ స్థానంలో పెట్టేసింది. రోజు దానికి ఎక్స్పోజ్ అవడంతో రాజశేఖరం నిర్వీర్యుడయ్యాడు. అదృష్టం అన్ని విధాలా కలిసొచ్చింది తనకి. రాజశేఖరం 1-2 సార్లు సూట్ బ్యాడ్జ్ ధరించకుండా నిర్లక్ష్యంగా రేడియో యాక్టివ్ కెమికల్తో ప్రయోగాలు చేయడం వలన ఎక్స్పోజ్ అయిందనుకోవడం తన అదృష్టం. లేకపోతే మళ్ళీ వేట స్టార్ట్ అయ్యేది. ఇక తన మనసులో మూలగది తలుపులు తెరిచే ఉంచొచ్చు. అవి పీక్కు తినే జ్ఞాపకాల్ని సమాధి చేయొచ్చు. తను గెలిచింది. నేను అబలను కాను అన్న అక్షరాల్ని అండర్లైన్ చేసింది. చేతి వేళ్ల కొసలతో మృదువుగా తడుముతూ ఆరాధనగా చూస్తూ ఎంతసేపు అలా కూర్చుందో. మెడ మీద వెచ్చగా పెదవుల స్పర్శ. వంగి ఆమె భుజాల మీదుగా చూడబోయి డైరీయా అని శరత్ లేవబోతుంటే చెయ్యి పట్టి లాగి అండర్లైన్ చేసిన అక్షరాలని చూపుడు వేలితో చూపించింది స్ఫూర్తి. నేను అబలను కాను. శరత్ గట్టిగా చదివాడు. సరదాగా 2వసారి 3వసారి వల్లెవేస్తున్నట్లు చదివాడు. చదవడం ఆపి స్ఫూర్తి వైపు చూస్తున్నాడు. స్ఫూర్తి విరగబడి నవ్వుతోంది. తడితడిగా ఎర్రగా తీయగా నిండుగా జీవం తొణికిసలాడుతున్న ఆమె పెదవుల్ని దాటుకొని అవి అతి నిశ్శబ్దంగా ఉన్న వాతావరణాన్ని సున్నితంగా చెదరగొడుతూ ఒక్కసారి 100 చిరుగంటలు చిన్నగాలి తెమ్మరలు అతి సుతారంగా రవళించినట్లు తెరలు తెరలుగా నవ్వు. ఎంతో ఆహ్లాదకరమైన నవ్వు. ముగ్ధుడై చూస్తున్నాడు శరత్. సమాప్తం. నేను అబలను కాను నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.